గవర్నమెంట్ ఉద్యోగంలోకి రాగానే చదవడం ఆపేయడము, మన లైఫ్ సెటిల్ అయిపోయింది అన్న ఒక నిర్లిప్తత వస్తుంది. అది మీ దరి చేరనీయొద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో మనం చాలా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. నెక్స్ట్ 10 ఏళ్ళు ఎలా ఉంటాయో మీరు ఇప్పటి నుంచి ఊహించలేరు. నెక్స్ట్ 10 ఏళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఏమి ఇప్పుడైతే ఊహిస్తున్నారో ఊహకు అందని రీతిలో అవి ఉంటాయి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డీప్ ఫేక్ కావచ్చు, క్రిప్టో కరెన్సీస్ కావచ్చు. సో అలాంటి ఫ్యూచర్కి మీరు రెడీ కావాలి అంటే మీరందరూ కూడా మజిల్ కాప్స్ మాత్రమే కాకుండా థింకింగ్ కాప్స్ అవ్వాలి. ప్రతిదీ మీరు ఆలోచన చేయగలగాల. మీరు ఇండోర్ క్లాసెస్లో మీకు ఏమేమి చెప్తారో ప్రతిదీ మీరు అకలింపు చేసుకొని దాన్ని మీరు ఉద్యోగ నిర్వహణలో ఎలా ఉపయోగిస్తారో మ్యాక్సిమం నేర్చుకోండి. ఇప్పుడే ఒకసారి ఫీల్డ్కి వెళ్ళినాక మీకు నేర్చుకోవడానికి అవకాశాలు తగ్గుతాయి. ఇప్పుడే మీరు ఫ్యూచర్లో నేనేం చేయాలి, సైబర్ క్రైమ్లోకి వెళ్ళాలా, యాంటీ నక్సల్ వర్క్లోకి పోవాలా, ట్రాఫిక్లో మంచిగా నేర్చుకోవాలా, మీకంటూ కొన్ని ఇష్టాలను మీరు తయారు చేసుకోండి. స్పెషలిస్టులుగా మీరు తయారవ్వడానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. మీరు కూడా కొత్త రక్తం మళ్ళీ వెళ్ళిపోయి పాత రక్తంలో కలిసిపోయి మళ్ళీ ఆ స్తబ్దత రాకూడదు మనకి. మీరు వెళ్ళినప్పుడు క్యాటలిస్ట్ అంటారు కదా, ఒక బూస్ట్ రావాలి. ఆ బూస్ట్ లాగా రావాలంటే మీరు ఇక్కడి నుంచే కూడా మీరంటూ ఒక స్పెషలిస్ట్ వర్క్ మీరు నేర్చుకొని ముందడుగు వేసారనుకోండి, డిపార్ట్మెంట్కి చాలా శక్తినిచ్చిన వాళ్ళు అవుతారు. దాంతోపాటు మీకు కూడా ఒక గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఐపీఎస్ బ్యాచ్ కావచ్చు, డిఎస్పీస్ కావచ్చు, ఎస్ఐఎస్ బ్యాచ్ కావచ్చు, ఒక బ్యాచ్ కంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఒక స్క్వాడ్కి కూడా ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఆ స్క్వాడ్ నుంచి వచ్చారు, ఆ బ్యాచ్ నుంచి వచ్చారు.